క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ఆట. రొనాల్డో ఒక అత్యంత ప్రతిభావంతుడైన ఫుట్బాల్ ఆటగాడు. రొనాల్డో పోర్చుగల్లోని మెడీనా అనే ద్వీపంలో 1985 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు చాలా పేదవారు. తల్లి వంట మనిషిగా, తండ్రి తోటమాలిగా పనిచేసేవారు. ఇంతటి పేదరికంలో కూడా రొనాల్డోను చాలా బాగా చూసుకునేవారు. తండ్రి ఖాళీ సమయంలో ఫుట్బాల్ గ్రౌండ్లో పనిచేసేవారు. మొదట తండ్రితో గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సరదాగా ఆడేవాడు. రాను రాను రొనాల్డోకి ఆ ఆటపై ఇష్టం పెరిగి ఫుట్బాల్ ఆడటం అతని జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. తండ్రి పాత చీరలు, గుడ్డ ముక్కలతో ఫుట్బాల్ తయారు చేసుకుని ఆడుకునేవాడు. రొనాల్డోకి ఈ ఆటపై ఉన్న ఆసక్తి చూసి 12 సంవత్సరముల వయసులో స్పోర్ట్స్ క్లబ్లో జాయిన్ చేశారు. చిన్న వయసులోనే కుటుంబాన్ని, ఇంటిని వదిలి వెళ్ళవలసి వచ్చింది. రొనాల్డో భాష తీరు చూసి మిగిలిన ఆటగాళ్ళు వెగతాళి చేసేవారు. కానీ రొనాల్డో ఏమాత్రం అధైర్యపడకుండా తన ఆటతోనే వారికి సమాధానం చెప్పారు. ఫుట్బాల్ ఆట పూర్తి అయ్యేసరికి కనీసం 10 కిలోమీటర్ల పరుగు తీయాల్సి వస్తుంది. అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాధన చేసేవాడు. ఆటలో మెలకువలు తెలుసుకోవడానికి తనకన్నా పెద్దవారితో ఆడేవాడు. రొనాల్డోకి 15 సంవత్సరాల వయసులో గుండెకు ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులకే మళ్ళీ ఫుట్బాల్ ఆట సాధన చేసేవాడు. 2003లో ఇతని ఆట తీరు చూసి మాంచెస్టర్ అనే టీంలోకి తీసుకున్నారు. ఆట అయిన వెంటనే 100 కోట్లు చెల్లించి మాంచెస్టర్ యునైటెడ్ టీంలోకి తీసుకున్నారు. ఒక్కసారిగా రొనాల్డో పేరు మారుమోగిపోయింది. ఫుట్బాల్ ఆటగాళ్ళు బాగా అలవాటైన చేతితోనే ఆడేవారు. కానీ రొనాల్డో 2 చేతులతో, తలతో, 2 కాళ్ళతో ఆడగలడు. ఇతను గంటకు 33.6 కిలోమీటర్ల పరుగు పెట్టగలడు. ఇతనిని రాకెట్ మ్యాన్ అని అంటారు. రొనాల్డో 78 సెంటీమీటర్లు జంప్ చేయగలడు. 100కు పైగా గోల్స్ తలతో కొట్టేవాడు. మా రొనాల్డోకి చిక్కిందా గోల్ అవ్వాల్సిందే. 2 సార్లు ఫుట్బాల్ ట్రాఫీ ఆఫ్ ద ఇయర్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా చరిత్రలో నిలిచాడు. అందుకే ఈయనను ఫుట్బాల్ ఆటలో రారాజుగా కీర్తిస్తున్నారు. ఇలా చిన్న వయసులో ఎన్నో విజయాలు సాధించాడు. 2018 నుండి యువెంటస్ ఫుట్బాల్ క్లబ్లో ఆడుతున్నాడు. యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డులు 4 సార్లు తీసుకున్నాడు. చూసారా, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించగలం అనడానికి రొనాల్డో చాలా మంచి ఉదాహరణ. పట్టుదలతో ఏదైనా సాధించగలం. ఒక్క పని సాధించాలంటే కృషి, పట్టుదల, ధైర్యం మొదలైన లక్షణాలను పెంపొందించుకోవాలి.